హాయ్ అండి, వెల్కమ్ టు అనితా ఫుడ్స్. ఈరోజు నేను గుమ్మడికాయ హల్వా చేస్తున్నాను. దీనికోసం ముందుగా గుమ్మడికాయ తీసుకుని ఇలాగ దానిలో ఉన్న విత్తనాలు తీసేసి దానిపైన తొక్కంతా తీసేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాష్ చేసేసి ఈ గుమ్మడికాయ అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 కేజీ గుమ్మడికాయ తీసుకుంటే 1/2 కేజీ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఈ 2 ఇంగ్రీడియంట్సే ఉంటాయి దీనిలోకి. సో ఒక గిన్నెలోకి ఆ ముక్కలన్నీ తీసేసుకుని తర్వాత ఈ బెల్లం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని దానిలో వేసేసుకుని 2 కలిపేలాగా ఎగరేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి తర్వాత హైలో పెట్టేసుకోండి. దీనిలోకి ఇక వాటర్ యాడ్ చేయొద్దు. ఓన్లీ ఆ గుమ్మడికాయలో వచ్చే వాటర్కి బెల్లం అలాగా పాకం అయిపోతుంది అనమాట. ఇలాగ దగ్గర పడుతూ ఉండేటప్పుడు కలుపుకుంటూ చూసుకుంటూ ఉండండి. ఇలా పాకం దగ్గరికి అయిపోతుంది అనమాట. దీనిలో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా కొద్దిగా వేసుకోండి. వైట్ పెప్పర్ అయినా పర్వాలేదు. సో ఇప్పుడు పక్కన వేరే స్టవ్ ఆన్ చేసేసుకుని చిన్న గిన్నె తీసుకుని 2 స్పూన్లు నెయ్యి వేసేసుకుని ఒక 50 గ్రాముల జీడిపప్పు వేసేసుకోండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇవన్నీ కొద్దిగా రెడ్గా వచ్చేలాగా వేయించుకుని దీనిలో కలిపేసుకుని దించేసుకోండి. అంతేనండి, హల్వా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.